జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లంచి మాట్లాడుతున్నాను. తిరుకోళూర్ పెన్ పిళ్ళై రహస్యం ఈ మహావాక్యంలోంచి మనం వారం ఒక భక్తులుடைய కథని వింటా వస్తాము. వాళ్ళ భక్తి వైభవాన్ని తెలుసుకుంటా వస్తూ ఉంటాము. ఆ మరి ఈ తొడర్లో మనం ఈ వారం చూడపోయేది వచ్చి అహం వేత్మి ఎండ్రేనో విశ్వామిత్తిరరై పోలే. అహం వేత్మి ఎండ్రేనో విశ్వామిత్తిరరై పోలే. ఈ వాక్యాన్ని గురించి చూడపోతాం. దీంట్లో మన ఎవరిని గురించి తెలుసుకోపోతామంటే విశ్వామిత్రుని గురించి తెలుసుకోపోతాము. అహం వేత్మి అట్లా అనేది వచ్చి ఒక సంస్కృత వార్త. ఈ సంస్కృత వార్తకి వచ్చి ఈ సంస్కృతం అట్లానే భాషనే దేవ భాష అట్లా అని చెప్తారంట. దీంట్లో తిట్టేదాని గురించో కోపంగా మాట్లాడేదే గురించో ఒక వార్త కూడా ఉండనే ఉండదంట. అంత ఒక పునీతమైన భాష ఏంట ఈ సంస్కృత భాష. దీంట్లో మన సహస్రనామాలు అన్నీమే ముఖ్యమైన వేద మంత్రాలు అంతమే సంస్కృత భాషలో ఉంది. అంత పునీతమైన భాష. ఆ పునీతమైన ఒక భాషలోంచి ఒక వార్తనిదా ఎత్తి ఆయమ్మ చెప్తుంది. అహం వేద్మి అట్లా అనే వార్తని గురించి ఆయమ్మ చెప్తుంది. ఈ విశ్వామిత్రర్ ఆయన్ని గురించి మొదట్లో కొంచెం చూస్తాము. విశ్వామిత్రర్ వచ్చి ఒక రాజుగా ఉన్నారు. ఆయన రాజాగా ఉండేటప్పుడు వేటయాడేదానికి కాను వాళ్ళ పరివారంతో పోతారు. పడైಗಳು రాజు అందరూ పోతారు. అందరూ వేటయాడేసి నిండా కళైపుతో వస్తూ ఉంటారు. అక్కడ వశిష్ఠరుடைய కుడిల్ని చూస్తారు ఆ కాటు పగుదిలో. అప్పుడు వశిష్ఠరు వీళ్ళని చూసేసి, మీరందరూ నిండా కళైపుగా ఉండారు, మీరు కొంతసేపు అందరూ అట్లా కూర్చుని కళైపు తీర్చేదని పండుకొని ఉండండి, అంతలోగా మీ అందరికీ నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను, మీరు భోజనం చేస్తారంటే మీ కళైపును కొంచెం తగ్గిపోను ఉంటారు. మేము ఇంత పెద్ద పడై ఉండాము, మీ వల్ల ఎట్లా చేయని మాలను అని అడుగుతారు విశ్వామిత్ర. ఆ రాజు అడిగిన దానికి మీరు పండుకోండి, నేను రెడీ చేస్తాను అనేసి ఆయన కొంతసేపు తాళి అందరినీ భోజనానికి పిలుస్తారు. అద్భుతమైన ఒక విందుని రాజుకును రాజు పరివారాలందరికీ వడ్డిస్తారు. ఆ మాదిరి అంత ఒక మంచి విందుని తినిన రాజుకు ఒకే ఆశ్చర్యం. ఈయన ఉండేది ఒంటి మనిషి, ఈయన ఎట్లా ఇంత పెద్ద విందు ఏర్పాటు చేసినారు అట్లని ఆశ్చర్యపడి, మీరు ఎట్లా ఇది ఇంత చేసిరి నాకు తెలియాలనేసి అడుగుతారు. అప్పుడు ఆయన పిలుచుని పోయి కామధేను అట్లానే దేవలోక పశు అక్కడ ఉంది ఆయన దగ్గర, దీని మూల్యం కదా నేను మీకు విందు పెడితిని అట్లా అంటారు. ఈ పశువు వచ్చి ఏది అడిగినా అది ఇచ్చును, అది ఆ మరి నేను మీకు అందరికీ కావాలని అడిగితిని, అది విందు ఇచ్చింది, ఆ విందునిదా మీకు అందరికీ వడ్డిస్తుంది అట్లా అంటారు. ఉడనే ఈయనకు ఆశ వచ్చేస్తుంది విశ్వామిత్రరు. వశిష్ఠుడిని చూసి మీరు వచ్చి ఈ పశువుని నాకు ఇయ్యండి అట్లా అంటారు. అది ఇంత మాలదు, ఇది నేను ఇయ్యన్ మాలదు నేస్తారు. ఓరి మాటలు అయ్యి పోరు వచ్చేస్తుంది. ఆ పోర్లో విశ్వామిత్ర రాజా వచ్చి తోతిపోతారు, వశిష్ఠరు వచ్చి జయించేస్తారు. ఆయన వశిష్ఠరు వచ్చి ఈయన ఎదురుపడైగా కామధేను దగ్గర నుంచిదా మనుషుల్ని రప్పించి జగడం ఏం పెట్టి జయించుతారు. అప్పుడు విశ్వామిత్రకి ఏం తోచుతుందంటే, సరే మనము తవం చేసి ఈ మారి ఒక ఋషిగా అవ్వాలా అట్లా అనేసి తన రాజ్యాన్ని బిడల ధర ఒప్పగిచ్చేసి ఆయన వచ్చి వనానికి వచ్చి తపస్సు చేయని ఆరంభించేస్తారు. నిండా ఇడంజేయగలిగి వస్తుంది. ఇంద్రుడు వచ్చి మేనకి రంభ వాళ్ళనింత పంపిస్తారు. అన్నిట్లో నుంచి కొంచెం కొంచెంగా మీండు వచ్చి పులన్గల్ని అడక్కి ఆశయಗಳನ್ನೆಂತ విడిచి
దాని వనగా బ్రహ్మర్షిగా అయ్యేదానికి అట్ల మించిన తపస్సు చేస్తారు. అదే మాదిరి తపస్సు చేసి ఆయనను ఒక ఋషిగా అవుతారు. ఈ ఈ వశిష్ఠర్ వచ్చి సూర్య కులానికి గురు. தசரதருடைய அரண்மனையில் ராஜ குருகா ఉండారు వశిష్ఠర్. ఈ మారి ఉండేటప్పుడు తిరిసంగు అట్లా అనే ఒక రాజుకు ఏం ఆశ తోడుతుందంటే సూర్యకుల వంశంలో వచ్చిన ఒక రాజు తిరిసంగ్. వాడు తన ఒళ్ళుతోనే స్వర్గానికి పోవాల అట్లా అని ఆశపడతాడు. ఏ మనిషిగా ఉంటాను భూమిలో పుట్టినవనక ఆ ఒళ్ళు చచ్చిపోయినవనగా ఆ ఒళ్ళుని కాల్చేదో లేదంటే భూమిలో పొద చేసేదో ఏదో ఒకటి చేసేసి అట్లదా పూర్తి అవును వాళ్ళ వాళ్ళకి. దాని వనగా ఉండే ఆత్మ వచ్చి ఒక సూక్ష్మ రూపం ఎత్తుకొనిదా స్వర్గానికో లేదు వైకుంఠానికో కైలాసానికో పోను. ఆ మారి ఉండేటప్పుడు ఈ తిరిసంగి రాజాకు ఒళ్ళుతో స్వర్గం పోవాలని ఆశ వచ్చింది. ఆయన పోయి ఆయన కుల గురువు అయిన వశిష్ఠర్ని అడుగుతారు. నేను నా ఒళ్ళుతో స్వర్గానికి పోవాలా, మీరుదా దానికి నాకు ఉదవి చెయ్యాలా అట్లా అని అడుగుతారు. ఇది వచ్చి నడైమురైల రానే రాదు. ఈ ఆశని యోర్ వల్ల நிறைவேర్చనే మాలదు. ఇయర్కైకు పురంబైన ఈ ఒక ఆశని విడిచేయి ఇదింత నడినే నడిదు. స్వర్గానికి వచ్చి ఈ ఒళ్ళుతో మన వల్ల పోన్మాలదు. దానికి సూక్ష్మ రూపం ఉంది, దాంతోదా పోవాల అట్లా అని ఆయన చెప్తారు. అంటే తిరిసంగు విడిది. ఎంతనో అడిగి అడిగి చూస్తారు. ఆయన కోపం వచ్చేసింది, నా దగ్గర రాక నేను చెయ్యను అనేస్తారు. దాని వనగా ఈయన ఏం చేస్తారు, తిరిసంగు రాజా విశ్వామిత్ర ధర పోయి నేను ఒళ్ళుతో స్వర్గానికి పోవాల, నాకు నేను పోయి వశిష్ఠర్ని అడిగితిని, ఆయన చెయ్యను అనేసినారు, మీరు చేస్తారా అనేసి వచ్చి విశ్వామిత్ర ధర అడుగుతారు. ఈ వశిష్ఠరుగా విశ్వామిత్రుగా అప్పుడప్పుడు కోపాలు వచ్చును, వాడు చేయలేనేసినారా అప్పుడు నేను చేస్తాను అట్లా అనేసి విశ్వామిత్రర్ వచ్చి ఆయనోட తవ వలిమైని பயன்படுத்தி స్వర్గానికి తిరిసంగుని పంపిస్తారు. ఈ తిరిసంగు తన ఒళ్ళుతోనే స్వర్గానికి పోయేటప్పుడు అక్కడ వచ్చి స్వర్గంలో నీ మరి భూలోకంలో ఉండే ఒళ్ళుతో నువ్వు వస్తు వింటే నిన్ను చేర్చమునేసి తోసేస్తారు. ఆ మరి తోసినప్పటికీ ఆ తిరిసంగు తల కింద వచ్చి పడేదానికి వస్తాడు. ఆ మారి పడేదానికి వచ్చేటప్పుడు విశ్వామిత్రర్ వాడిని అట్లనే అంతరంలో నిలిపి వాడి కోసం అనేసి తనిగా ఒక స్వర్గలోకాన్ని నిర్మాణం చేసి దానికి తలమైగా వాడిని కూర్చోపెడతారు తిరిసంగిని. ఇది ఇంత చూసిన బ్రహ్మదేవుడు, మీకు తవ వలిమై ఉంది, నా నోట్లనే మిమ్మల్ని నేను బ్రహ్మర్షిని చెప్తాను, కానీ ఇది మాదిరి పురంబైన పనింతా మీరు చెయ్యకూడదు అట్లా అనేసి వచ్చి ఆయనకు బుద్ధి చెప్పి ఆయన ఇంక మీట ఈ మరి పనులు చెయ్యకండి అని చెప్పేసి బ్రహ్మర్షి అనేసి పట్టాన్ని ఇచ్చేసి పోడుస్తారు. దాని వెనక రాజుగా ఉన్న ఆయన ఋషిగా బ్రహ్మర్షిగా మారిపోతారు. ఈ విశ్వామిత్రుடைய కోపంలాదా హరిచంద్రుడు పడాద పాడుపడి అంత కష్టాలు అనుభవించినారు. అంత కష్టాలు అనుభవిస్తాను హరిచంద్రన్ అనేది ఒక పొయ్యి కూడా చెప్పకుండా తన வாழ்க்கையில் ఎంత కష్టాలు వచ్చినాను దాన్ని ఏర్చుకుని వాడినాడు. వాళ్ళోட కథ మన అందరూ తెలుసుకుంటామంటే దానికి ఈ విశ్వామిత్రుడిదా కారణం. ఇట్లా ఉండే విశ్వామిత్రుడు ఏం చేస్తారు, సిద్ధాశ్రమంలో తపస్సు చేసుకుని హోమాలు యాగాలంతా చేసుకుని ఉంటారు. ఆ మారి ఉండగా రాక్షసులుடைய தொந்தரவுகள் ఆయనకు దాస్తిగా ఉంది. ఈ రాక్షసులుடைய தொந்தரவுகள் దాస్తిగా ఉండేదాని నుంచి ఆయన ఏం చేస్తారు, దశరథర్ని చూసేదానికి కాను వాళ్ళ అరణ్మனைకి పోతారు. అరణ్మனைలో ఉండే కావలాళీలు కూడా అట్లే భయపడతారు. ఆయన
కావలాళి పోయి ఈ మరి రజ్జు రజ్జు ఈ మాదిరి ఆయన వచ్చిండారు. ఆయనంటే ఎవరుప రాజాగా ఉండి దాని వనగా రిషిగా అయినారు కదా, ఆయన వచ్చిండారు. ఓ ఆయన వచ్చిండారా, అదో నేనే వస్తా అట్లా అనేసి దశరథరు వస్తారు. ఈయనోడ విశ్వామిత్రర్ అట్లా అని నేను పేరు చెప్పేదానికి కూడా అక్కడ ఉండే మొత్తం అరణ్మனைలో ఉండేవాళ్ళం భయపడతారా, అంత కోపమైన ఋషి ఈ విశ్వామిత్ర. ఈయన వచ్చి ఆ రాజా దగ్గర వచ్చి ఏం చెప్తారంటే, ఈ మరి నేను సిద్ధాశ్రమంలో హోమాలు యాగాలు చెయ్యాలా, ఆ మరి చేసేటప్పుడు రాక్షసులు తొందర దాసిగా ఉంది, దాని నుంచి నాకు నీ కొడుకుని నాకు కూడా పంపించు, రాముడిని నాకు కూడా పంపించు, వాడు ఆ రాక్షసులంతా సంహారం చేస్తారు అట్లా అనేసి దశరథ దగ్గర అడుగుతారు. అప్పుడు దశరథరు ఏం చెప్తారు, వాడు చిన్న బిడ్డ స్వామి, వాడికి ఏమే తెలియదు స్వామి, వాడిని ఎందుకు పిలుస్తారు, నే వస్తాను, నా పడగలు మొత్తాన్ని పిలుచుకొని నే వస్తాను, తలవార్త నిద్ర లేసేదని కూడా తెలియదు స్వామి, వాడికి నే లేపుతుందా లేస్తుంది, ఆ మాదిరి అట్లా ఉండే చిన్న బిడ్డని పోయి రాక్షసుని సంహారం చేస్తాను పిలుసారే స్వామి, వాడు బెదిరి పొడుస్తుడు, వాడికి ఏమే తెలియదు స్వామి అట్లా అని చెప్తారు దశరథర్. దాని వినేసి విశ్వామిత్రర్ చెప్తారు, అహం వేద్మి అట్లా అంటారు. అహం వేద్మి అట్లా అనే వార్తకి ఏమి అర్థం అంటే, నాకు తెలుసును, నాకు తెలుసును, నాకేం తెలుసునంటే రాముల వారి ఎవరు అట్లా అనేది నాకు తెలుసును, రాముడు వచ్చి సత్య పరాక్రమర్ని నాకు తెలుసును, ఆయన పరమాత్మ అనేది నాకు తెలుసును, నా దగ్గర ఈ మరి నువ్వు చెప్పగా నీకు తెలీదు కానీ నాకు అన్నీ తెలుసును, నువ్వు వచ్చి సాధారణంగా భూమిలో ఉండే రాజు, నేను తప వలిమైతో బ్రహ్మర్నియే చూసి ఆయన దగ్గరనే బ్రహ్మరిషి పట్టం తీసుకుని వచ్చినవాడు, నీకు తెలీదు నాకు తెలుసును, రామరి యోర్ను అట్లా అనేసి చెప్తారు. దానికి వైటేటిగా చెప్తారు, నువ్వు సాధారణంగా లోకంలో చూసే కన్నునే పెట్టి నువ్వు చెప్తావు, వాడికి ఏం తెలీదు చిన్న బిడ్డ అట్లని అంటే, నేను నా జ్ఞాన కన్మూల్యంగా ఆయన పరమాత్మాని తెలుసును, అహం వేద్మి నాకు తెలుసును అట్లా అంటారు. ఇంకొకసారి ఏం చెప్తారంటే, విల్లు పెట్టునుండే నీ చెయ్యిల విల్లు పెట్టునుండావు, నా చెయ్యిల పుల్లు అதாவது దర్బై పుల్లు పెట్టుకొని ఉండాను, నీకు తెలీదు ఆయన ఎవరుని, నాకు తెలిసిన ఆయన ఎవరుని, తలకు పైగా కిరీటం పెట్టుకొని ఉండే నువ్వు తెలీదు నీకు ఎవరు ఆయన అనేసి, తలకు పైన జడాముడి ఉండి తబకోలంలో ఉండే మాకు తెలుసుని ఎవరుని, రజోగుణంలో ఉండే నీకు ఆయన ఎవరుని తెలియదు, తమో గుణంలో ఉండే నాకు ఆయన ఎవరుని తెలుసును, ఆ సింహాసనం పైగా కూర్చుని ఉండే నీకు తెలీదు, నాకు తెలుసును, సింహాసనం కింద ఉండే నాకు ఆయన ఎవరుని తెలుసును, పుత్రకామేష్టి యాగం చేసి బిడని కన్నా నీకు తెలీదు కానీ మోక్షకామేష్టి యాగం చేసిన నాకు ఆయన ఎవరుని తెలుసును, అట్లన్నీ ఒక్కొక్క వార్తకును అహం వేత్తి నాకు తెలుసును, ఆయన ఎవరుని నాకు తెలుసును అట్లా అని వైటేటిగా చెప్తారు. నువ్వు కావాలంటే వశిష్ఠర్ని అడిగి చూడు అట్లా అంటారు. కోపం దాసి వచ్చేస్తుంది విశ్వామిత్రుడు. అప్పుడు ఈయన కోపాన్ని సమాధానం చేసేదానికోసం వశిష్ఠర్ టక్కుని లేచి వచ్చి దశరథ దగ్గర సమాధానంగా మాట్లాడతారు. ఇప్పుడు వచ్చి రాముల వారు ఇంక మీట ఏమేమి చెయ్యాలా, ఆయనకి ఏమేమి కావాలా అనేదని, ఆయనకి ఎంతనో వరాలు ఇచ్చేదానికోసరంగా విశ్వామిత్రుడు వచ్చిండారు అట్లా అనేసి సిల సంభవంగల్ని సిల విషయాల్ని చెప్తారు. ఇప్పుడు రావణేశ్వరుడిని చంపాలా, అదే మాదిరి రాక్షస సంహారాలు నడియాలా, సీతా కళ్యాణాలంతా నడియాలా, ఇది ఇంతమే ఈ రామాయణ విషయంలో బాలకాండంలో నడుస్తుంది. ఇది అన్నినమే ఈయన మూల్యం కదా నడియాలా, దాని నుంచి నువ్వు పంపించు అట్లా అని చెప్తారు. దీంట్లో ఆయన ఇంకో విషయం ఏం చెప్తారంటే, వృషాచుల మునివర్ అట్లా అని ఒక మునివర్, ఆయనకు 100 పుత్రల్లో ఆ 100 బిడల్నిన్నో కొడుకునిన్నో ఆయన ఏం చేస్తారంటే, మొత్త బిడల్ని బాణాలుగా చేసేస్తారు.
అதாவது విల్ అంబు అని ఉంది కదా, దాంట్లో అన్ని బిడల్ని బాణంగా చేసి పెరుమాళ్ళు తిరుమాలు వచ్చి రామర్గా అవతారం చేసి భూమికి వస్తురు. ఆ మారి ఆయన భూమికి వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఈ 100 బాణాల్ని ఒప్పడచ్చండ, అప్పుడుదా రావణేశ్వర వధం నడుచును అట్లా అని చెప్పి ఆ, వశిష్ఠుడి దగ్గర ఇచ్చిండారు. ఇది అన్నీ నడియాల అట్లానంట. ఒక్కొక్క విషయంని విశ్వామిత్ర మూల్యం కదా నడియాల, సీత కళ్యాణం నడియాల, ఈ రాక్షస సంహారాలు నడియాల, రావణ వధం నడియాల. ఇది అన్నిటి కింద ఆయన ఇప్పుడు వచ్చిండారు. మీరు రామరు ఎవరు అనేది మీకు తెలుసును, అయినా మీరు తెలియదుంటారు. రాముల వారు పరబ్రహ్మం ఆయన, పరమాత్మ ఆయన, ఆయన సత్య పరాగ్రమరాయన. ఆయన్ని మీరు పంపించండి, అన్నీ మంచిదే నడుచును అట్లా అనేసి వశిష్ఠరు వచ్చి దశరథుడికి బుద్ధి చెప్తారు. ఇది అన్నీ విన్నవనకు కూడా ఆయనకు మనసే రాలేదు. ఆయన తలుస్తారు. ఆయన ఎప్పుడు చూస్తాను రాముల వారిని రామా అట్లా అని పిలుస్తారంట. ఉడనే రామరు వచ్చి నాయన పిలిచినారని వస్తారంట. ఆయన వచ్చేటప్పుడు ఆయన ఉడ నడై అழగని రసిస్తారంట. రామర్ దగ్గర వచ్చి ఏమినైనా అట్లా అని అడుగుతారంట. ఏమో నీకు చెప్పాలని తెలిసిని అయినా నేను మర్చిపోతినిమ్మా, తిరిగి గమనం వచ్చిందో చెప్తాను అట్లా అని చెప్పి పంపించేస్తారంట. ఆ మరి రాముల వారు తిరిగి పోయేటప్పుడు ఆయన పిన్నழగిని రసిస్తారంట. అంత ప్రాణమంట దశరథుడు రాముల వారంటే. అట్లా మించిన ఒక బిడ్డని పిరించి ఉండాలని ఆయన వల్ల తాళముడిగండ నిండా ఏంగుతారు, కష్టపడతారు. அதே மாதிரி రాముల వారు నడై ఎట్లా ఉండంటే గజగతి, సింహగతి, రిషభగతి, శర్భగతి ఒక్కొక్క విధంగా ఉండంట. ఒక్కొక్క సమయం ఆయన నడిచేది అంత ఒక అழగుగా ఉండంట. అழగిన శిఖరంగా ఉన్నారంట రాముల వారు. ఈ దశరథుడికి ఎప్పుడు చూసాను రామరిని చూసి 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 రసించేదిదా ఆయన ఆనందమే ఆయన. అట్లా ఉండి ఆనందపడే ఆయన ఆయన్ని ముందు ముందు ఈ మరి పంపించాలా అట్లా అంటే అంత కష్టపడతారు. దాని వనగా వశిష్ఠుడు సమాధానం చేసినవనగా సరే ఇంకా వేరే ఏం చెయ్యని మాలదు, సరే పంపిస్తాం అట్లా అనేసి ఒప్పుకుంటారు. విశ్వామిత్ర మహర్షిను ఆయన్ని పిలుచుకొని దీనికి వనానికి పోతారు. ఆ వనంలో రాక్షస సంహారాలంతా నడుస్తుంది. ఆయన రాత్రి పండునేటప్పుడు విశ్వామిత్ర మహర్షికి ఓ పక్క లక్ష్మణుడును ఒక పక్క రాముల వారిని పండుకుంటారంట. ఆయన కాలు పెట్టి ఉడుస్తారంట. తలవార్త లెయ్యాలనేటప్పుడు సుప్రభాతం పాడి ముందు ముందు సుప్రభాతం పాడి లేపింది విశ్వామిత్ర మహర్షిదంట. ఇది మరింత నడుస్తుంది. ఈ పెన్పిళ్ళై వచ్చి అహం వేతి అట్లా అనేసి విశ్వామిత్ర మరి నేను చెప్తినా రాముల వారి గురించి, పెరుమాళ్ళని గురించి, తిరుమాలని గురించి అన్నీ తెలిసిపెట్టుని అహం వేది అట్లా అని చెప్పినారే విశ్వామిత్రుడు. ఆ మరి నేను చెప్పలేదే స్వామి. నేను ఈ ఊర్లో ఉండే వైతమానిది పెరుమాళ్ళని పురించుకుంటున్నా, ఆయన్ని గురించి నేను తెలుసుకుంటున్నా. ఆయన అహం వేద్దిని చెప్పినారా. మరి ఈ వైతమానిది పెరుమాళ్ళు తన తన పేర్లనే నిధి పెట్టనుండారే, ఆయన మనల్ని కాపాడుతారు అట్లా అని నా నమ్మకమే నాకు లేదే స్వామి అట్లా అంటాదింట. దాని వెనక ఇక్కడ ఉండే తామిరభరణి, ఇక్కడ ఉండే వైద్యమానిది పెరుమాళ్ళింతా ఉడిచేసిపోతామే, వీళ్ళే మనల్ని కాపాడుతారు నేను నమ్మకం నాకు లేదే స్వామి. నేను దానింత నమ్మకుండా నేను ఈ ఊరు ఉడిచి పోతాన్ని తలుస్తానే. నేను ఈ ఊర్లో ఉంటాను వైటిదా, బయట ఊర్లో ఉంటాను వైటిదా స్వామి. ఎందుకు ప్రయోజనపడకుండా ఒక ముసలి పుழுకే స్వామి నేను ఎక్కడ ఉంటాను ఏమి అట్లా అని ఆయమ్మ రామానుజర్ ధర చెప్తుంది. ఆ విశ్వామిత్ర మహర్షి అరణ్మణికి వచ్చి రాముల వారిని పిలిచి దాని వనక రామర్ బయలుదేరేటప్పుడు లక్ష్మణును టక్కుని కూడనే వచ్చేస్తారు. కూడనే వచ్చి రాముల వారు కూడనే పోతారు. రామాయణం పూరాన్ని లక్ష్మణరు రామర్ని విడిచి పిరించిందే లేదు. ఆ లక్ష్మణరు ఎవరు? ఈ రామానుజర్దా ఆ లక్ష్మణర్. ఆయనకు ఒక్కొక్క విషయమును మొత్తం ఈయననే ఉండి నడిచిన విషయాలు. కానీ ఆ పెన్పిళ్ళై చెప్పేటప్పుడు ఈ బిడ్డ
తెలిసి పెట్టునుంది. నేర్ల చూసినట్ల ఒక్కొక్క విషయంలో రామాయణంలో ఉండే చిన్న 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 విషయాల్ని కూడా ఎంత తెలిసి పెట్టునుంది. అహం వేద్మి అట్లా అని విశ్వామిత్రుడు చెప్పినారే, నాకు అంత తెలుసును. అహం వేద్మి అంటే నాకు అన్నీ తెలుసును అట్లా అని అర్థం. ఆ అర్థం తెలిసి పెట్టుకొని ఆయన చెప్పినారనేదాన్ని ఈ అమ్మ చెప్తుందే, ఈమెకి ఎంత తెలుస్తుంది. ఈయనను అన్ని పక్కననే ఉండి అనుభవించి చూసిన ఆయన కదా, ఇంతను ఈ అమ్మ ఎంత తెలిసిపెట్టుని చెప్తుందే అట్లా అని ఆ సంతోషంలో మేమరందు పోతారు ఆయన. ఇప్పుడు ఈ రామానుజర్ని దినము మనం తలవార్త లేసిందనే రామానుజస్య చరణం చరణం ప్రపద్యే శ్రీమతి రామానుజాయ నమః అట్లా అని చెప్పి దినము ఆయన్ని నమస్కారం చేసుకోవాలి. దినము ఆయన్ని దండం పెడితే ఎట్లా అంటే, ఆయన మంచి వాళ్ళు కూడా, మంచి మహాన్கள் కూడా సత్సంగంని మనకు ఏర్పాటు చేసిస్తారంట. ఇప్పుడు ఒకరు మోక్షానికి పోవాలా, వైకుంఠం పోవాలా అట్లా అని తలిస్తే ఆ వైకుంఠ ప్రాప్తం ఇచ్చేది ఆచార్య సంబంధం దాంట. ఆచార్య సంబంధం ఉంటేదా వైకుంఠానికే పోన్ మళ్ళంట. ఆ మారి ఉండేటప్పుడు మనం దినము రామానుజర్ చరణం నెసి ఆయన్ని శరణడంజిపోయి మాకు మంచి గతి ఇయ్యి అట్లా అని ఆయన్ని మనం ప్రార్థన దినము చేసుకుంటే మంచి వాళ్ళుடைய సత్సంగంలో మనము చేరి ఈడుపడి అన్నీ మంచి దౌలపోయేదానికి ఆయననే ఏర్పాటు చేసి ఇస్తురంట. ఆ మరి ఏర్పాటు చేసి ఇస్తే మనము ఇంకా ఇప్పుడు ఉండేదాన్ని కూడా ఇంకా పడిపడిగా ఇంకా పడిపడిగా ఆ సేర్కై నుంచి మంచి వాళ్ళుடைய సేర్కై నుంచి ఇంకా మంచి గుణంగా మారవచ్చు. మనము వైకుంఠం పోయేదానికి ఒక ఒక ఏర్పాటుగా ఉన్న ఒక దోవగా ఉన్న ఆచార్య సంబంధం ఉంటేదా మనకు వైకుంఠ ప్రాప్తం దొరుకునంట. మనం వచ్చి దినము ఆయన్ని తలిచి దండం పెట్టి మాకు మంచి దోవ చూపించు అట్లా అని ఆయన్ని చరణాగది అయిపోతుంటే మనముడియ வாழ்க்கைని గురించి మనం కష్టమే పడగక్కర్లేదంట, ఆయననే చూసుకుంటారంట. దాని నుంచి మనం కూడా ఎప్పుడూ శ్రీమతి రామానుజాయ నమః అట్లా అని చెప్పి శరణాగతి అడంజి ఆయన్ని దండం పెట్టుంటామా. జై శ్రీరామ్.